హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. నాకు చాలామంది మిత్రులు చాలా మెసేజ్లు పెట్టారు. అయితే వీరందరికీ మీ అందరికీ కూడా మన వెల్త్ క్రియేషన్ టిప్స్ ఛానల్ మిత్రులందరికీ కూడా ఫర్ ద హోల్ ఫ్యామిలీ ఆఫ్ వెల్త్ క్రియేషన్ టిప్స్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గ్రీటింగ్ మీ. ఎందుకంటే బేసిక్గా ఈ ఛానల్ టీచింగ్ ఛానలే, రికమెండేషన్ ఛానల్ కాదు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఫోన్లు చేస్తుంటారు, మీరు షేర్ల గురించి మాట్లాడటం లేదు, మేము రిస్క్ మాది కదా, డిస్క్లైమర్ మీకు ఉంది కదా, ఏ షేర్లు కొనాలో షేర్ల గురించి చెప్పండి అని. షేర్ల గురించి చాలామంది చెప్తూనే ఉన్నారు కదా, చాలామంది చెప్తూనే ఉన్నారు. బట్ బేసిక్గా ఏంటంటే షేర్ల గురించి చెప్పడానికి నా దృష్టిలో ఏంటంటే ఏదైనా పర్టికులర్ అకేషను, ఏదైనా పర్టికులర్ స్టాకు అనిపిస్తే తప్ప షేర్ల గురించి మాట్లాడటమే సబబు కాదని నాకు అనిపించి, తర్వాత కొంతమంది కొనేస్తున్నారండి మీరు చెప్తే, తర్వాత తగ్గిపోతున్నాయి, లాసులు బుక్ చేస్తున్నారని కొంతమంది కామెంట్లు పెట్టడం. నేను చెప్పాను కాబట్టి కొనేయటం, లాసులు నాకు చెప్పకుండా లాసులు బుక్ చేయటం, నేను కొనమని చెప్పానా లేకపోతే లాస్ బుక్ చేయమని చెప్పానా? లేదు కదా. షేర్లు కొనటం అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, హిందూ మ్యారేజ్ లాంటిది. కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లోనే తీసుకోవాలి. లాంగ్ టర్మ్లో పెరుగుతాయి. పనికిమాలిన షేర్లు ఎలాగో పోతాయి అనుకోకుండా, అది పనికిమాలిందో పనికొచ్చేదో మనం కొనేటప్పుడు తెలియదు కదండి. అయితే స్పెక్యులేటివ్ షేర్స్ అవాయిడ్ చేయాలి. ఏవైతే ఆపరేటర్స్ చేతుల్లోకి వెళ్ళిపోతాయో పూర్తిగా, ముఖ్యంగా చిన్న కంపెనీలు, వాళ్ళు చాలా ఇదిగా మానిటర్ చేస్తారు. ఇప్పుడు ఐడియా ఉందనుకోండి, ఐడియా వోడాఫోను చాలా స్పెక్యులేటివ్ తయారైంది. మరి ఈ మధ్యన ఫ్యూచర్ రిటైల్ కూడా అలాగే తయారైంది. జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాటిల్లో కొంతమంది అయితే ఎక్కువ క్వాంటిటీలు చేసేస్తుంటారు. డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు, సంపాదిస్తుంటారు, అదేం లేదు. ఎందుకంటే వాళ్ళ అసెస్మెంట్ కరెక్ట్ అయితే డబ్బులు వస్తాయి, బోల్డ్ డబ్బులు వస్తాయి. బాగా ఎక్కువ చేసేవాడికి ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ చేసేవాడికి తక్కువ డబ్బులు వస్తాయి, పోతాయి కూడా. కానీ లోవర్ సర్క్యూట్లోకి వెళ్ళిపోయి తర్వాత బయ్యరే లేకపోతే, ముఖ్యంగా డెరివేటివ్స్లో స్టాక్స్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చిన్నవి ఈ డెరివేటివ్ స్టాక్స్ ఏమవుతాయంటే వాటికి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఉండదు. ఎంతైనా మేస్టం కొట్టుకోండి అంటారు. 20%, 30%, 40% కూడా పడిపోతుంటాయి. ఈ మధ్యకాలంలో లాస్ట్ 4-5 ఇయర్స్లో నేను ఈ ట్రెండ్ చూశాను. ఇంతకుముందు స్టాక్స్ 20%, 30%, 40% పడేవి కాదు, చాలా తక్కువ ఉండేవి, రేర్గా ఉండేవి. అంటే 20%, 30% అంటే ఒక్క రోజులో, అలా ఒక్క రోజులోనే 20, 30%, 40% పడేస్తే, పెరిగితే పర్వాలేదులేండి, ఇన్వెస్టర్ బాగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా పడేస్తే ఎంత ఇబ్బంది అండి, ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. అందుకని ఏంటంటే కొంచెం చూసుకుని కొనుక్కోవాలి. అట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే అదే శ్రీరామ రక్ష. టీచర్స్ డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఖాయిలా పడ్డవి, దెబ్బతిన్న షేర్లు, మరి బాగా స్పెక్యులేటివ్గా ఉన్నటువంటివి దయచేసి అవాయిడ్ చేయండి. కొంచెం పద్ధతిగా నడుస్తున్నవి, బిజినెస్లు చేసుకుంటున్నవి, వాటిలో పెద్ద గ్రోత్ రాకపోవచ్చు, 5%, 10% రావచ్చు, ఒక్కోసారి సంవత్సరాలు పట్టేయచ్చు. బట్ ఏంటంటే కొంచెం స్టెబిలిటీ వచ్చినప్పుడు పికప్ అవుతాయి, అట్లీస్ట్ మన డబ్బులు పోవు. అందుకని నేను జనరల్గా తక్కువ గ్రోత్ వచ్చినా పర్వాలేదని కొంచెం స్టేబుల్గా ఉన్న వాటి గురించి మాట్లాడతాను. జనరల్గా ఎక్సెప్షనల్గా అవే ఎక్సెప్షన్ అయిపోతాయి అనుకోండి, ఒక్కోసారి పోతాయి, పోయినప్పుడు అవి ఎక్సెప్షన్ అయిపోతాయి. మరి ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయనుకోండి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ షేర్స్ పెద్ద పెరగవు. అట్లీస్ట్ ఈ ప్రజెంట్ గవర్నమెంట్ పాలసీలు ఇప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలా ఉన్నంతకాలం అవి పెరగవు పెద్దగా. అయితే సేఫ్టీ ఇస్తాయి.
కొంత పోర్ట్ఫోలియో వాటి మీద ఉండాలి, కొంచెం గ్రోత్ ఉన్నవి, స్కోప్ ఉన్నవి. నేను ఆ మధ్యన డిస్కస్ చేశాను కదా, ఆర్ఈసి, పిఎఫ్సి, ఎన్ఎండిసి. అవేమి తగ్గవా అంటే ఎందుకు తగ్గుతాయి. మార్కెట్ తగ్గినప్పుడు అవి తగ్గుతాయి, మార్కెట్ పెరిగినప్పుడు అవి పెరుగుతాయి. కానీ పెద్దగా తగ్గవు, పెద్దగా పెరగవు. ఈలోగా మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్, ఎందుకంటే మంచి మంచి డివిడెండ్స్ ఇస్తాయి, అవి పర్వాలేదు. అదర్వైజ్ మనం గ్రోత్ ఒక్కటే చూసుకుంటే, షేర్ ధర పెరగటం ఒక్కటే చూసుకుంటే ఒక్కోసారి ఇబ్బందుల్లో పడిపోతాం. ఆ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. తర్వాత టీచర్స్ డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మార్కెట్స్ ఆర్ సబ్జెక్ట్ టు వాలటైలిటీ. ప్రైస్ వాలటైలిటీ ఉంటుంది, ఎప్పుడు ఒక రీతిన ఉండవు, ఎప్పుడు ఒకేలా పెరగవు, ఎప్పుడు ఒకేలా తగ్గవు. పెరుగుతూ ఉండవు, తగ్గుతూ ఉండవు, మధ్య మధ్యలో తగ్గుతూ మధ్య మధ్యలో పెరుగుతూ ఉంటాయి, మధ్య మధ్యలో చిన్న చిన్న పెద్ద పెద్ద జర్కులు ఇస్తాయి. పెద్ద జర్క్ ఇచ్చింది కదా ఆ మధ్యన ఒకసారి మార్చిలో, అలాగే అంత పెద్ద జర్కులు మాత్రం దాదాపు 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది, ఫ్రీక్వెంట్గా రావు. అయితే 12,400 నుంచి 7,600కి వచ్చింది కాబట్టి, మళ్ళీ 12,000కి వెళ్ళింది కాబట్టి, 11,700 ఆ రేంజ్కి వెళ్ళింది కాబట్టి, మరి అక్కడ ఏదైనా కరెక్షన్ వస్తే మనం నొచ్చుకోకూడదు. ఏంటి తగ్గిపోయింది, ఇంక తగ్గిపోతుంది అని అనుకోకూడదు. అయితే ఫస్ట్ మార్కెట్స్ గురించి ఈరోజు మాత్రం కొంచెం బేసిక్గా మార్కెట్స్ గురించే మాట్లాడుతానండి, ఇంకెంతగా అంతగానే ఎక్కువ అక్కర్లేదు. మొన్న అమెరికన్ మార్కెట్స్ కుప్పకూలాయి, తెలుసుగా మీ అందరికీ. దాదాపు 5%. నాస్డాక్ నోస్ డైవింగే 5% తగ్గింది. 12,000కి వెళ్ళినట్టు 11,400 చిల్లరకు వచ్చేసింది. 12,000 నుంచి ఒక్క రోజులోనే. ఆ తర్వాత నిన్నైతే నెక్స్ట్ డే కంటిన్యూషన్. ఓపెనింగ్ వాజ్ వెరీ వీక్. మధ్యలో అయితే ఫస్ట్ 2 అవర్స్, ఫస్ట్ 1.5 2 అవర్స్ ట్రేడ్లో అయితే అది నాస్డాక్ 12,000 పీక్ వెళ్ళినటువంటి నాస్డాక్ 10,850 రేంజ్కి వచ్చింది. 2 సెషన్స్ 10,870 850 రేంజ్కి వచ్చింది. నేను చూశాను కూడా. అయితే అక్కడి నుంచి మళ్ళీ రికవరీ వచ్చింది, సపోర్ట్ వచ్చింది. సపోర్ట్ వచ్చి ఫైనల్గా ఇది 11,300 రేంజ్లోకి క్లోజ్ అయినట్టుంది. అంటే సుమారుగా 1.3% తగ్గింది. అంటే 5% దాకా మైనస్కి వెళ్ళింది, 1.3 దగ్గరకు వచ్చి రిస్ట్రిక్టెడ్ అయింది. అంటే అయినా తగ్గింది, ఒక 150 పాయింట్ల పైన తగ్గినట్టుంది. అంటే నిఫ్టీను నాస్డాక్ దాదాపు ఒకేలా వెళ్తున్నాయి కదా. మన నిఫ్టీ 11,333 అయితే, నిఫ్టీ 11,333 అయితే నాస్డాక్ 11,000 ఇక్కడే ఉన్నట్టుంది, 11,384. జస్ట్ ఊరికే 1 మినిట్లో చెప్పేస్తాను, ఉండండి. ఉందిగా మన దగ్గర. ఇది అయితే బాగా తగ్గిందిలేండి, చాలా ఘోరంగా తగ్గింది. డౌ జోన్స్ ఇండెక్స్ కూడా అలాగే తగ్గింది, బట్ రికవర్ అయ్యాయి. అయితే నాస్డాక్ ఎంతండి, 313 అంతేనా? డౌ జోన్స్ తర్వాత నాస్డాక్ 11,313. ఇది 3లోనే ఉంది. అంటే సెప్టెంబర్ 5 నాటికి ఇది పరిస్థితి. మరి నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటే రెండు దగ్గరగానే ఉన్నాయి. అంటే మనకన్నా కొంచెం బాగా వేగంగా పెరిగింది కానీ కొంచెం తగ్గింది. అయితే దీనికి ఈక్వల్గా నెక్స్ట్ ఫాలోయింగ్ ఇండియన్ మార్కెట్ కదా. అయ్యో, అది కూడా ఇండియన్ మార్కెట్ గురించి ఇప్పట్లో ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏం చెప్పలేము, కానీ జస్ట్ ఊరికే మన ఎట్లా అంటే
మీకు జస్ట్ ఊరికే మనీ కంట్రోల్లో గ్లోబల్ మార్కెట్స్లో సింగపూర్ నిఫ్టీ ఉంది కదా, అది ఎక్కడుందో జస్ట్ ఐడియా కోసం చూద్దాం. యూరోపియన్ మార్కెట్స్ కూడా 70,000 పడిపోయింది దెబ్బ. అమెరికా దెబ్బకి అవి కూడా పడిపోయినాయి. 1.27% నాస్డాక్ డౌన్. ఎఫ్టీఎస్సి కూడా నిన్న డౌన్, అంటే బిలో 5,800 రేంజ్కి వచ్చింది. ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ 68.5 పాయింట్స్ డౌన్ అట, అంటే 292 అంటున్నారు. అదే లేని పెద్ద ఏం లేదండి, 300 ఒక ప్రీవియస్ క్లోజ్తో పోలీస్ చూస్తే 300 రేంజ్లో 292 చూపిస్తున్నది. రేపటికి పరిస్థితులు మారిపోవచ్చు. ఎల్లుండి మండే మార్నింగ్కి మన ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కదండి. మరి ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యేటప్పటికి వాటిని బేస్ చేసుకుని మళ్ళీ సింగపూర్ నిఫ్టీ మారుతుంది. కాబట్టి ఇది సింగపూర్ నిఫ్టీని బేస్ చేసుకోవక్కర్లేదు, జస్ట్ ఐడియా కోసమే. సో సింగపూర్ నిఫ్టీ, ఏషియన్ మార్కెట్స్ అవన్నీ కూడా మండే. అయితే మండే తాలూకు ప్రభావం, మార్కెట్ల ప్రభావం ఓవరాల్గా మండే మార్కెట్లు అయిపోతాయి, కానీ దే విల్ స్టిల్ వెయిట్ ఫర్ అమెరికన్ మార్కెట్స్. అయితే అమెరికన్ మార్కెట్స్ నాస్డాక్ అవిను మండే సెలవు అనుకుంటాను. మండే సెలవు అయితే బుధవారం ఉదయానికి మళ్ళీ కొత్త అవతారం ఎత్తుతుంది అమెరికన్ మార్కెట్, అది చూడాలి. అయితే అమెరికాలో ఇది ఎలక్షన్ టైం కాబట్టి అన్సర్టనిటీ ఉంటుంది, కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి బాగా పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగే, ఇప్పుడు దీన్ని ప్రాఫిట్ బుకింగ్ అనే అనాలి. అంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో, నవంబర్ కూడా చెప్పాలంటే, ఈ కమింగ్ 2 months 2.5 monthsలో కొంచెం వాలటైల్గా ఉండే అవకాశం ఉంది. మైనస్ సైడే ఉండొచ్చు, ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఇది మార్కెట్ విశ్లేషకుల అంచనా. మార్కెట్లు అమెరికాను ఫాలో అవుతుంటాయి మోస్ట్లీ, ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈవెన్ ఏషియన్ మార్కెట్స్, చైనా, ఇవన్నీ కూడా. యూరోపియన్ మార్కెట్స్ అయితే చెప్పక్కర్లేదు. సో ఫైనల్గా ఏంటంటే, ఫైనల్ స్కోరు మనం 11,333 దగ్గర ఉన్నాము. కొంచెం తగ్గొచ్చు, తగ్గి మళ్ళీ కొంచెం రికవర్ అవ్వచ్చు, మళ్ళీ తగ్గొచ్చు. ఇదంతా వాలటైలిటీ బిజినెస్. ఆ వాలటైలిటీ ఇండెక్స్ కూడా 7% 8% పెరిగిపోయింది నిన్న. అది 22 దగ్గర ఉంది ఇప్పుడు. అది ఏ 30కి వెళ్ళింది అనుకోండి, వాలటైలిటీ ఇండెక్స్ ఏ 30, 25, 24, 24 అబోవ్కి వెళ్ళిందంటే కొంచెం ఎక్కువ ఇబ్బంది. అప్పుడు ఏంటంటే వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది, ప్రీమియమ్స్ పెరిగిపోతాయి, స్వింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 100 పాయింట్లు 125 పాయింట్లు కాకుండా పెరిగితే 200 పాయింట్లు, తగ్గితే 300 పాయింట్లలో అయిపోతుంది. అయితే లాస్ట్ వీక్ ఏంటి జరిగింది, జస్ట్ ఐడియా కోసం. లాస్ట్ వీకు ఫస్ట్ 290+ పాయింట్స్ తగ్గింది. తర్వాత ఒక 90+60 అనుకుంటాను, 90+80 60+ అనుకున్నాం. ఒక 150+ పాయింట్స్ రికవర్ అయ్యాయి 2 రోజుల్లో. డే 1, డే 2 అండ్ డే 3. డే 4 ఇన్సిగ్నిఫికెంట్ లేండి, సెటిల్మెంట్ రోజున ఏమి డిసైడ్ చేయకుండా ఒక జస్ట్ నెగిటివ్, ఒక 7 పాయింట్స్ ఎంతో నెగిటివ్ క్లోజ్ చేశారు. సో అది కూడా చేస్తే 70 వేసుకున్నాం, 160 -7 153 సుమారుగా. ఈ మైనస్ దీని స్కోరు. అయితే మళ్ళీ డే 4 అయిపోయింది కదా, డే 5 అయ్యేటప్పటికి చక్కగా మళ్ళీ 190 పాయింట్స్, 190 193 పాయింట్స్ పడేశారు. అంటే 3, 2, 5 480 పాయింట్లు. అందులో 150 పాయింట్లు అనుకోండి, 330 అంటే సుమారుగా 300 పాయింట్లు
330 అంటే సుమారుగా 300 పాయింట్లు పడేశారు. ఇది లాస్ట్ వీక్ జరిగింది. దాంతో ఫస్ట్ టైము ఈ మధ్యకాలంలో రెడ్లో క్లోజ్ అవటం జరగలేదు అని చెప్పను, కానీ నేను వీక్లీ ఇవి చార్ట్లో కొంచెం రెడ్ జోన్ అంటే బాగా పెద్ద బేర్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అవటం జరిగింది. చూడండి, మీకు చూపిస్తాను. లాస్ట్ వీక్ పరిస్థితి ఇది చూసారండి. ఇది ఇక్కడి నుంచి తీసుకోండి, లో దగ్గర తీసుకోండి. లో నుంచి పెద్ద వైట్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, వైట్ రెడ్లు చాలా తక్కువ కదా వీక్లీ ఇవి. ఇక్కడ మధ్యలో ఒకసారి మాత్రం 10,000 దగ్గర ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. 10,300కి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ 10,000కి వచ్చింది. అదొకటే రెడ్ క్యాండిల్. ఆ తర్వాత అన్నీ కూడా ఇక్కడ మళ్ళీ 11,130 దగ్గర ఒక రెడ్ క్యాండిల్. యు ఆర్ ఏబుల్ టు సీ, ఐ థింక్. ఇది చూడండి. తర్వాత నెక్స్ట్ చూడండి, లాస్ట్ 2 వీక్స్, ఈ వీక్ కాకుండా, ఈ పెద్ద రెడ్ క్యాండిల్ కాకుండా దాని పక్కన ఉన్న వీక్ మంచి గెయిన్స్ ఇచ్చింది, హ్యాండ్సమ్ గెయిన్స్ ఇచ్చింది. అంటే ఎక్కడ 390, 400 దగ్గర నుంచి 700, 680, 650 దాకా క్లోజ్ అయింది. 650 దగ్గర. అయితే ఈ వీకు అంటే గడిచిన వారం ఓపెనింగ్ చాలా ఘనంగా ఉంది. 780 అట్లా వెళ్ళిపోయింది. దగ్గర 11,800 అట్లా వెళ్ళిపోయి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. పైన విక్కు కూడా లేదు, చూసారా? అంటే కొంచెం పైకి వెళ్ళి కిందకి రాలా. ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల. అంటే అక్కడి నుంచి వీక్ అంతా ఫైనల్గా ఇక్కడ క్లోజ్ అయింది 326. కింద కూడా విక్కు లేదు పెద్దగా. విక్ అంటే చిన్న తోక ఉంటుంది కదా, క్యాండిల్కి తోక ఉన్నట్టు. కింద కూడా విక్కు లేదు. ఈ క్యాండిల్కి ఏంటంటే 2 వైపులా ఉండొచ్చు తోక. మన కొవ్వొత్తులకి ఉండవు కదా, ఒక పక్కే ఉంటుంది కదా, పైన ఉంటుంది తోక, కింద ఉండదు. కానీ కింద తోక కూడా లేదు. అంటే క్లోజింగ్ వాజ్ ద లో. అంటే క్లోజింగ్ లో దగ్గరే క్లోజ్ అయింది. ఆ తర్వాత ఏమి రికవర్ అవ్వాల పెద్దగా. అంటే వీక్లీ చార్ట్ కదండి ఇది. డైలీ అయితే కనపడుతుంది, అది అయితే డైలీలో కనపడుతుంది కానీ ఇందులో కనపడుతుంది. సో ఇది ఈ వీక్లీ మనం జనరల్గా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో కదా చూస్తాము. వీక్లీ క్యాండిల్స్ రెడ్లోకి రావటం ఏంటంటే బేరిష్ ఇండికేషను. ఆల్రెడీ బేరిష్ ఇండికేషన్లోకి వచ్చేసాం. అంటే ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా ఈ లాస్ట్లో, ఇది చాలా పెద్దది. దీన్ని పూర్తిగా మూసేసింది, ఎన్గల్ఫింగ్ అంటారు. పూర్తిగా కింద పైన కూడా మూసేసింది. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ దానికంటే డబుల్ కనపడుతున్నది. అంటే తీవ్రంగా ఉందని. ఈ బేరిష్ ట్రెండ్, ఈ ఎన్గల్ఫింగ్ ఏంటంటే మరి చార్ట్ వీటిని తీసుకున్నట్లయితే, క్యాండిల్స్ తీసుకున్నట్లయితే ట్రెండ్ చేంజింగ్ను ట్రెండ్ కంటిన్యూయింగ్ అని 2 రకాలుగా ఉంటాయి. ఇది ట్రెండ్ కంటిన్యూయింగ్ క్యాండిల్. ఏ డోజీ అనుకోండి ట్రెండ్ చేంజింగ్ అని చెప్పచ్చు. ఈ ట్రెండ్ కంటిన్యూయింగ్ అంటే ఇప్పుడు వచ్చిన బేరిష్ క్యాండిల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అని మార్కెట్ చెప్తుంది. అది ప్రాబబిలిటీ మాత్రమే గుర్తుపెట్టుకోండి, 100% కాదు. ఎందుకని చార్ట్స్ దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ప్రైస్ మూమెంటు. రేపొద్దున సడన్గా బయింగ్ వచ్చిందనుకోండి, సడన్గా బయింగ్ వచ్చి పెరిగిపోయింది అనుకోండి, ఈ చార్ట్ మారిపోతుంది. మళ్ళీ ఒక పెద్ద వైట్ క్యాండిల్ వచ్చేస్తుంది, లేదా చిన్న వైట్ క్యాండిల్ వచ్చేస్తుంది. ఓకే, ఇది డైలీ చార్ట్ తీసుకున్నట్లయితే, డైలీ చార్ట్ చూద్దాం. వీక్లీకి బదులు 9 మంత్స్కి తీసుకుంటున్నాను. డైలీ చూడండి, పెద్ద క్యాండిల్ కనబడుతున్నదండి. ఇక్కడ చూడండి, పెద్ద క్యాండిల్. డైలీ చార్టు అంతే కదా, ఒక రోజులో బాగా తగ్గింది కదా. 780 చిల్లర, 11,780 చిల్లర 11,300కి వచ్చి కొంచెం రికవర్ అయ్యి 378 దగ్గర క్లోజ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఓ డోజీ క్యాండిల్, అంటే ట్రెండ్ చేంజింగ్ అని. కానీ అక్కడేం పెద్ద చేంజ్ అవ్వలేదు, కొద్దిగా బుల్లిష్
కొద్దిగా బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, చిన్న కొద్దిగా పెరిగింది ఆ మర్నాడు మళ్ళీ ఇది అది కూడా డోజీ అనే చెప్పాలి, దాదాపు రెడ్డిష్ అంటే బేరిష్ అని చెప్పాలి, స్మాల్ బేరిష్ క్యాండిల్ అని చెప్పొచ్చు, లేకపోతే డోజీ టైప్ అని చెప్పొచ్చు, అనిశ్చితం అనే అన్సర్టన్ ట్రెండ్ చేంజింగ్ అని. కానీ ఆ తర్వాత ఇక్కడ ఓపెన్ అయింది 11,365 పైకి వెళ్ళింది, పైన చెక్ చేసింది 456, అక్కడ నిలవలేకపోయింది, మళ్ళీ కొట్టేశారు కదా అక్కడి నుంచి. ఆ 456 ఆ రేంజ్ నుంచి కొట్టేస్తే కొంచెం పెద్దగా కనపడుతుంది, అక్కడి నుంచి కొట్టేసి తీసుకొచ్చి ఫైనల్గా ఓపెనింగ్ కంటే క్లోజింగే దిగువకు వచ్చింది. పెద్ద తేడా లేదు, కొద్దిగా 11,330, అదే కదా 333, బాగుంది. అయితే అంతకన్నా కిందకు కూడా వెళ్ళింది, ఇది 11,287 దాకా వెళ్ళింది, అంటే బిలో 300 వెళ్ళిపోయింది ఆల్రెడీ. వెళ్ళిపోయి కొంచెం పైకి వచ్చింది, పైకి వచ్చి క్లోజ్ అయింది. చివరిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది కదా, షార్ట్ సెల్ చేసిన వాళ్ళు కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేస్తారు, కొద్దిగా నిలబెడితే ఫోన్లే రేపటి నుంచి ఇంకా పెరుగుద్దేమో అని అనుకుంటారు కదా, అనుకునే వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది బయింగ్ కూడా వెళ్తారు. మర్నాడు నెక్స్ట్ టైం మళ్ళీ పడేయడానికి కొద్దిగా ఈలోగా కవర్ చేసుకుంటారు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ టైం కండిషన్స్ చూసి మళ్ళీ కొట్టి పడేస్తారు, ఏది మార్కెట్ అంత స్ట్రాంగ్గా లేదనుకుంటే. సో ఈ డోజీ క్యాండిల్, ఇది డోజీ క్యాండిలే. ఈ డోజీ క్యాండిల్ జనరల్గా ఏంటి, డోజీ క్యాండిల్ జనరల్గా చూడండి, ఈ డోజీ క్యాండిల్ జనరల్గా ట్రెండ్ చేంజింగ్ అని, అంటే ఇక్కడి నుంచి ట్రెండ్ చేంజ్ అవుతుందని. జనరల్గా ట్రెండ్ చేంజ్ అవటం అంటే అవ్వాలనేం లేదు, జనరల్గా ట్రెండ్ చేంజింగ్కి డోజీ క్యాండిల్ ఫామ్ అవుతుందని చెప్తారు. అయితే ఈ డోజీ క్యాండిల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, గుర్తుపెట్టుకోండి. గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ కానీ వెళితే, చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ పాయింట్, గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్లో కానీ డోజీ క్యాండిల్ ఫామ్ అయితే అది ట్రెండ్ కంటిన్యూయింగ్ క్యాండిల్గా భావించాలి, కానీ ట్రెండ్ చేంజింగ్ అని భావించరాదు, అది శాస్త్రం చెప్తున్నది. అంటే చూడండి, ఇక్కడ క్లోజ్ అయింది, ఏది గురువారం నాడు ఇక్కడ క్లోజ్ అయింది, అదే కదా. మరి శుక్రవారం వచ్చేటప్పటికి ఇక్కడ ఓపెన్ అయింది, అంటే ఎక్కడ క్లోజ్ అయింది, అది 400 చిల్లర 500 దగ్గర క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ 500 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కడ ఓపెన్ అయింది, 360 దగ్గర 11,360 దగ్గర ఓపెన్ అయింది, అంటే మోర్ దాన్ 150 పాయింట్స్, దాదాపు 150 అనుకోండి, 150 పాయింట్స్ దిగువన ఓపెన్ అయ్యి, ఓపెన్ అయితే అయింది, అక్కడ నిలవలేదు కదా, ఇంకా దిగువన క్లోజ్ అయింది. అంటే ఏ డోజీ క్యాండిల్ ఫార్మ్డ్ బిలో ద ప్రీవియస్ వన్ అండ్ ఓపెన్డ్ గ్యాప్ డౌన్, అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డోజీ క్యాండిల్ ఫామ్ అయింది అంటే అది ట్రెండ్ కంటిన్యూయింగ్ క్యాండిల్ అని అర్థం. ట్రెండ్ కంటిన్యూయింగ్ క్యాండిల్ అంటే ఏమవుతుంది, డౌన్లో ఉంది కదా, అంటే బేరిష్ ట్రెండ్లో వచ్చింది కదా, బేరిష్ ట్రెండ్లో వచ్చింది, ఆ బేరిష్ ట్రెండే కంటిన్యూ అవుతుందని అర్థం. దాని ఇంటర్ప్రిటేషన్ అవుతుందా అవదా అనేది మళ్ళీ దట్ ఈజ్ ఏ క్వశ్చన్ ఆఫ్ సబ్జెక్టివిటీ. ఎందుకంటే మళ్ళీ మార్కెట్లో వచ్చే డెవలప్మెంట్స్ సడన్గా ఉంటాయి, అవి మార్చగలవు. మార్కెట్ నడుస్తున్నప్పుడు చెప్పొచ్చు, కానీ ట్రెండ్ ఇప్పుడు ఇది డౌన్లో ఉంది, ఇంకా కొంచెం డౌన్కి వెళ్ళే అవకాశం ఉంది, లేకపోతే పెరుగుతుంది, ఇంకొంచెం రికవర్ అయ్యే అవకాశం ఉంది అని ఆ పర్టికులర్ షార్ట్ పీరియడ్కి చెప్పొచ్చు తప్ప రేపు ఏం జరుగుతుంది, ముఖ్యంగా శుక్రవారం నాడు శనివారం నాడు కూర్చుని సోమవారం ఏమవుతుంది అనేది ప్రెడిక్ట్ చేయకూడదు. ఎందుకంటే శుక్రవారం తర్వాత శని ఆది 2 రోజులు ఉన్నాయి, 2 రోజుల్లో చాలా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్నాథ్ గారు రష్యా పర్యటన సక్సెస్ఫుల్గా చేశారు. అక్కడ మరి చైనీస్ కౌంటర్ పార్ట్ తోటి చర్చలు జరిగాయి, ఆయనతో మాట్లాడాడు. తర్వాత రష్యన్స్ కూడా వాళ్ళు
దే ట్రై టు ఫెసిలిటేట్, మీరు యుద్ధం చేయకండి, అట్లా అది బాగోదు ఇది బాగోదు, మనం అట్లా ఇట్లా ఏదో చెప్పుకుంటారు కదా. మరి ఆయన గారు ఏదో, మన రాజ్నాథ్ గారు ఏదో మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, ఏదైనా ట్రస్ట్ అనేది ఉండాలి, ట్రస్ట్ ఏర్పడాలి, ఇట్ రిక్వైర్స్ ట్రస్ట్ అన్నాడు ఆయన. ఇట్ రిక్వైర్స్ ట్రస్ట్ అంటే మీరు ఇక మనం గొడవలు పడకుండా సామరస్యంతో మనం సమస్యలు పరిష్కరించుకుంటాం, బోర్డర్ ఇష్యూస్ అనుకోవడానికి కొంచెం ట్రస్ట్ ఏర్పడాలి, ఇట్ రిక్వైర్స్ ట్రస్ట్ అని. అంటే మిమ్మల్ని నమ్మలేమండి మేము అని చెప్పడం డిప్లొమాటిక్ లాంగ్వేజ్ కదా. ట్రస్ట్ ఈజ్ మిస్సింగ్ అని ఒకటి చెప్పి మీరు చెప్పేది ఒకటి మీరు చేసేది ఒకటి అని చెప్పడం. అయితే మరి అది ఎంతవరకు నిజమో కానీ టీవీలో వచ్చినట్టుంది. మా భూభాగాన్ని 1 ఇంచు కూడా వదులుకోము అని చైనీస్ ఫారిన్ మినిస్టర్ స్టేట్మెంట్. ఐ థింక్ అంటే మా భూభాగాన్ని 1 ఇంచు కూడా వదులుకోమంటే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఇది మాది అది మాది అని ఎక్స్ట్రా. ఆల్రెడీ ఒకసారి క్లెయిమ్ చేసి 1962లో చాలా కొట్టుకుపోయారు. చాలా దురదృష్టకరమైనటువంటి డెవలప్మెంట్ అది. అయిపోయింది, అది అయిపోయింది. ఇంకా ఫర్దర్ పోగొట్టుకోవడానికి మనం సిద్ధంగా లేము కదా. అందులో స్ట్రాంగ్ గవర్నమెంట్ కదా. స్ట్రాంగ్ గవర్నమెంటు నేతృత్వంలో అలా జరగనివ్వరు. అంటే దాని అర్థం ఏంటి? బోర్డర్ ఇష్యూ సిమ్మరింగే, ఏదో సెటిల్ అయిపోలేదు. అంతేకాదు ఇది ఇంత తొందరగా ఇంత తేలిగ్గా సెటిల్ అవ్వదు కూడాను. అలానే యుద్ధం చేస్తారంటే యుద్ధం చేయరు, వాళ్ళు చేయరు, మనం చేయం. బోర్డర్ ఏరియాలో ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ తోటి దశాబ్దాలుగా మనం ఎలా పడుతున్నామో ఇప్పుడు చైనాతో పడాలి. దశాబ్దాలుగా పడకపోయినా నెలలుగా పడవచ్చు, వారాలుగా పడవచ్చు అట్లీస్ట్. అందులో చైనా పాకిస్తాన్ లాగా కాదు కదా, చాలా స్ట్రాంగ్, మనకన్నా స్ట్రాంగ్ చెప్పాలంటే అన్ని విషయాల్లో. మరి అన్ని విషయాల్లో మనకన్నా స్ట్రాంగ్గా ఉన్నటువంటి చైనాతోటి మనం అంత తేలిగ్గా ఇష్యూస్ సెటిల్ చేసుకోలేము. అయితే మనకి అమెరికా, ఇజ్రాయేలు, ఈవెన్ రష్యా వీళ్ళ మిగతా కొన్ని దేశాల సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం ధైర్యంగా ఉన్నాం. గెలుపు ఓటమి అనేది యుద్ధానికి ఉండదు. సముద్రానికి ఎలా అయితే కినారా అంటే ఒడ్డు ఉండదో అట్లాగే గెలుపు ఓటమే ఉండదు. యుద్ధం చేశారు అంటే 2 దేశాలు పోతాయని అర్థం, 2 దేశాలు నష్టపోతాయని అర్థం. ఏవైతే చేస్తాయో అవి నష్టపోతాయి, గెలుచుకునేది ఏం లేదు. ఏదో మా పొలాల గట్టుల దగ్గర మా చిన్నతనంలో ఆ పొలాల గట్టుల దగ్గర మర్డర్లు కూడా జరిగిపోతూ ఉండేవి. నా పొలం నా గట్టు ఇక్కడ వేసావు, ఇది నాది, ఇక్కడి వరకు నాదని, అక్కడి వరకు నాదని. సరిహద్దు తగాదాలు, పొలాల తగాదాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఉన్నాయనుకుంటా, నాకు తెలియదు. అలాగా దేశాలు కూడా సరిహద్దులు గురించి పోట్లాడుకుంటుంటాయి. ఇట్స్ ఏ అన్ఎండింగ్ ప్రాసెస్. సో జియో పొలిటికల్ ఇష్యూ ఒకటి అది ఉంది. కరోనా ఎకనామిక్ సిచ్యువేషన్ బాగోలేదు, అంత తొందరగా కుదుట పడదు, అది అందరికీ తెలుసు. 2 ఈ 2 సిచ్యువేషన్స్ని ఈక్వేట్ చేసి తీసుకుంటే మార్కెట్ని 12,000కి 13,000కి ఇమీడియట్గా తీసుకెళ్ళగలిగినటువంటి సత్తా మార్కెట్కి లేదు. 12,000కి వెళ్ళటం గొప్పే, వెళ్తే మంచిదే. వెళ్ళినా ఏముందండి, ఇప్పుడు చూడండి మీకు నెక్స్ట్ అప్వర్డ్ మూమెంట్ ఏంటి జరగవచ్చు. టెక్నికల్గా చెప్తున్నాను నేను, అంతేగాని జోష్యం కాదు. మనం పైకి వెళితే కిందకు వస్తే, పైకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి 12,000 ఒక మెట్టు ఉందండి. ఎస్, వచ్చి తీరుతుంది. 12,000కి రాకే ఉండదు. అది ఎప్పటికి వస్తుంది, ఎంత టైం పడుతుంది అనేది $1 బిలియన్ క్వశ్చన్. 12,000 తర్వాత అండి 13,000 ఉంటుంది. నెక్స్ట్ రోడ్ రాయల్ 14,500. ఇది నిఫ్టీ తాలూకు టార్గెట్. అయితే ఎప్పటికీ నోబడి నోస్.
నన్ను అడగండి, నాకు తెలియదు. టెక్నికల్గా 12,000, 13,000, 14,500 3 మైల్ రాయిళ్ళు దాటాలి. అది టైం తెలియదు మనకి. మళ్ళీ ఇప్పుడు తగ్గవలసి వస్తే 11,000 పంగనామాలు రేంజ్ ఒకటి ఉంది. అది తగ్గితే మళ్ళీ 10,650 అట్లా ఉంటుంది. ఇంకా తగ్గితే 9,600 ప్లస్ ఆర్ మైనస్ ఒక 50 అటు ఇటు. మ్యాథమెటికల్ యాక్యురసీ వీలు పడదు కదా. సో ఇక్కడున్నాం మనం, వీఆర్ హియర్. ఇది నిఫ్టీ పూర్తి చేయాల్సిందే ఎప్పుడొకప్పుడు. ఎప్పుడు పూర్తి చేస్తుందో మనకు తెలీదు. ఇది పూర్తి చేయాలి, ఇది పూర్తి చేయాలి. ఇది చేసిన తర్వాత అది చేస్తుందా, అది చేసిన తర్వాత ఇది చేస్తుందా అనేది మనం చెప్పలేం. కానీ అది అక్కడికి వెళ్లకుండానే ఇది చేయొచ్చు. ఎట్ ది మోస్ట్ ఈ ప్రాబబిలిటీ ఉంది, మర్చిపోవద్దు. 9,600కి రాకుండానే వెళ్ళిపోతుందా అంటే ప్రాబబిలిటీ మామూలుగా టెక్నికల్గా చూస్తే ప్రాబబిలిటీ ఉంది. ప్రాబబిలిటీ ఇది లేదనుకుంటే 10,600 ఉంది, 600 ప్లస్. ఎప్పుడు వస్తుంది ఇది, ఎప్పటికెప్పుడు ఎంత టైం పడుతుంది, దట్ వీ డోంట్ నో. స్ట్రైట్గా 12,000కి వెళ్ళిన తర్వాత వస్తాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ 12,000కి వెళ్ళి మళ్ళీ ఇంకెప్పుడో ఈ టార్గెట్, మళ్ళీ ఈ టార్గెట్, ఇట్లా మూవ్ అవుతూనే ఉంటుంది మార్కెట్. అందుకని మిస్సింగ్ ది ఆపర్చునిటీ అనేది ఎప్పుడు అనుకోకూడదు. దెర్ ఈజ్ నథింగ్ లైక్ మిస్సింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ మిస్సింగ్ అయితే 12,400కి వెళ్ళి కూడా 7,600కి పడిపోలేదు. వేర్ ఈజ్ దట్ మిస్సింగ్? అంటే టైం ఫ్యాక్టర్, దట్ వీ డోంట్ నో. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కరెక్షన్ చాలా పెద్ద కరెక్షన్ కాబట్టి ఇప్పుడు రికవరీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది కదా. చాలా వరకు రికవరీ అయిపోయింది. ఈ రికవరీ ప్రాసెస్లో ఇప్పుడు తెలుస్తాయి, నిలిచేవేవో నిలవనివేవో తెలుస్తాయి. కమింగ్ 1 ఇయర్లో 1.5 ఇయర్స్లో ఏ కంపెనీలు ఏ సెక్టర్లు నిలుస్తాయో ఏ సెక్టర్లు నిలవో తెలుస్తాయి. ఈ సందర్భంలో రానున్న గుడ్ న్యూస్ ఏంటంటే 3-4 ఇయర్స్లో నిలిచే కంపెనీలు, గెలిచే కంపెనీలు మల్టీ బ్యాగర్స్ అయిపోతాయి. 3 times, 4 times, 5 times అయిపోతాయి. అవి ఏమిటనేది ఐడెంటిఫై చేయటం, అది ఇట్స్ ఏ బిగ్ హెర్క్యూలియన్ టాస్క్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. గ్రోత్ షేర్స్ ఐడెంటిఫై చేయాలి. ఈ 1 year ఈ మార్కెట్ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలోనే మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఏది 3 times, 4 times, 10 times అయిపోయే ఉన్నాయి. కొన్ని 10 times కూడా అయిపోతాయి. ఏమవుతాయంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాపే అవుతాయి. లార్జ్ క్యాప్లు అవ్వవు. లార్జ్ క్యాప్లు 2 times, 3 times అయితే గొప్పే, చాలా గొప్ప 3 times అయితే స్మాల్ క్యాప్స్ అవి చాలా ఎక్కువ ఉంటాయి సంఖ్య. వాటిలో చాలా తక్కువ షేర్లే బాగా షైన్ అవుతాయి. కానీ అట్టు తిరిగేసినట్టు 5 times, 10 times లోలు తీసుకుంటే, అంటే మీకు 7,600 లోలు, 7,600, 9,000 మధ్యన ఆ టైంలో ఏవైతే లో ఫార్మేషన్ చేసే బాటమ్ అవుట్ అయినాయో అక్కడి నుంచి వాటి జర్నీ వెనక్కి తిరిగి చూడకుండా మధ్య మధ్యలో కరెక్షన్స్ వస్తూ కూడా 5 times, 10 times కూడా వెళ్ళిపోతాయి. అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో ఉంటాయి ఆపర్చునిటీస్. అయితే తొందరపడకూడదు. మార్కెట్లో కరెక్షన్లు కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిందా లేదా అవుతున్నదా అని చూడాలి. ఒకసారి తగ్గిన తర్వాత పెరిగిపోయింది అంటే రికవర్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫుల్లీ రికవర్డ్. ఎందుకంటే 11,800 దాకా వెళ్ళిందంటే 12,600కి, 12,400కి, 11,800కి పెద్ద డిఫరెన్స్ ఉంది. 600 points, నథింగ్. అయితే బ్యాంక్ నిఫ్టీ అంత బాగా వెళ్ళలేకపోయింది అనుకోండి, బికాజ్ ఆఫ్ ఇట్స్ పెక్యులర్ రీజన్స్. అందువలన అక్కడ మళ్ళీ రిటర్న్ జర్నీ వస్తుంది. ఆ రిటర్న్ జర్నీ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు చూడాలి మనం ఏంటి రిటర్న్ జర్నీ అంటే, ఏదో రిటర్న్ గిఫ్ట్ లాగా
తగ్గింది కదండి, పెరిగింది కదండి, రికవర్ అయింది కదా. స్ట్రైట్ లైన్లో తీసుకుంటున్నాను. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గి ఇక్కడికి వచ్చింది కదా, మరి ఇక్కడి నుంచి ఇంకా పెరగకపోతే పెరుగుతుందో లేదో తెలీదు. ఇప్పుడున్న పరిస్థితిలో కొంచెం ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఎక్కడో రిటర్న్ జర్నీ వస్తుంది. ఆ రిటర్న్ జర్నీ ఇంత వస్తుందా లేకపోతే ఇంత వస్తుందా అది చెప్పలేము. అయితే ఇంత రాకపోవచ్చు, మళ్ళీ 7,600 రేంజ్ రాకపోవచ్చు. నేనైతే రాదని అనుకుంటున్నాను. థ్యాంక్ గాడ్, రాకుండా ఉంటే మంచిది. చాలా మళ్ళీ కకాయకులం అయిపోతుంది. నేనైతే 9,600 కంటే దిగదని అనిపిస్తున్నది నాకు. నేనేమి భవిష్యత్ దర్శనం కాదు, ఊరికే గెస్సింగ్ వెళ్ళండి. ఈ జర్నీ అయితే ఒకసారి ఏకదాటిగా 9,600కి ఏం రాదు కదా, మళ్ళీ కొద్దిగా 11,000కి వస్తుంది అనుకుందాం. 11,100, 11,000కి 10,900కి వస్తుంది అనుకుందాం. మళ్ళీ రికవర్ అవుతుందేమో, మళ్ళీ రికవర్ అయ్యి కొంచెం పైకి వెళ్తుంది, పైకి వెళ్తుంది, ఇంకా ఆగదు, మళ్ళీ వెళ్ళిపోతుంది అనిపించవచ్చు. మళ్ళీ ఎప్పుడో మళ్ళీ మధ్యలో ఏదో చిన్న మళ్ళీ కరెక్షన్స్. అట్లా ఓవరాల్గా 9,600, 7,600 ఆ గ్యాప్ ఉంటుందని, 2,000 పాయింట్ల గ్యాప్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. అందుకని ఏంటంటే 9,600 రేంజ్కి వచ్చినప్పుడు నేను అప్పుడు నాకు గుర్తుంటుందో ఇదంతా గుర్తుండదో మీరు గుర్తుంచుకోండి. 9,600 రేంజ్కి వచ్చినప్పుడు అప్పుడు ఎక్కువ వెంచర్ చేయొచ్చు బై చేయటానికి. జనరల్గా 10,000 నుంచి దిగదు. కొంచెం అతి కష్టం మీద ఏదో సైకలాజికల్ ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ గొప్పని మార్కెట్ యాక్ట్స్ లైక్ ఏ డ్రంక్ అండ్ మంకీ సమ్టైమ్స్ అంటారు కదా, అట్లా రావచ్చు. అట్లా వచ్చినప్పుడు 9,600 ఆ రేంజ్కి వచ్చినప్పుడు అప్పుడు భయపడకుండా కొంచెం బయింగ్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇట్ టేక్స్ టైం. సునాయాసంగా స్ట్రైట్ లైన్లో ఏమీ వస్తుందని నేను అనుకోవట్లా. అయితే ఏం చెప్పగలమండి, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం కదా. మామూలుగా అయితే ఇట్లా నార్మల్గా ఇట్లా నడుస్తూ ఉంటే అంత తొందరగా రాదని నమ్మకం. వచ్చినప్పుడే చూడవచ్చు. ఒక్కోసారి వడివడిగా అడుగులు వేసుకుంటూ గబుక్కుని వచ్చేయచ్చు. అంటే డెవలప్మెంట్స్ కదా, గ్లోబల్గా ఎప్పుడేమవుతుందో తెలియదు. రేపు అమెరికన్ ఎలక్షన్స్ స్టాక్ మార్కెట్లు అయితే డొనాల్డ్ ట్రంప్నే ఫేవర్ చేస్తున్నాయి. మరి ఎందుకనో ఏవో ఇంటర్వ్యూలో చూశాను. మరి డొనాల్డ్ ట్రంప్కి గెలిచే అవకాశాలు తక్కువని కొంతమంది చెప్తున్నారు, బికాజ్ ఆఫ్ కరోనా వైరస్. ఆయన కోసం వచ్చిందా అన్నట్టు. హీ కుడ్ నాట్ హ్యాండిల్ ప్రాపర్లీ అని. మరి ఎథనిక్ డిస్ప్యూట్స్, నల్లవారు తెల్లవారు అవి కూడా కొద్దిగా వస్తున్నాయి కొద్దిగా సహజం. సో ట్రంప్ గారు ఓడిపోతే అప్పుడు ఎలా ఉంటుంది, మళ్ళీ అమెరికాలో ఏదైనా గట్టిగా కరెక్షన్స్ వచ్చాయనుకోండి, దాని ఇంపాక్ట్ మొత్తం ప్రపంచం మీద పడుతుంది కదా. అట్లా అనమాట. అంటే ట్రంప్ గారు గెలిస్తే రావు కరెక్షన్స్ అని నేను చెప్పడం కాదు. ఇట్లా ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్, దేశం కొట్టుకోవటం, కోల్డ్ వారు. ఇప్పుడు అమెరికా చైనా ఆల్మోస్ట్ జీరోయింగ్ ఇన్నే. అమెరికా చైనా ఇంకా కలిసి పనిచేసే అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. అంటే ఒకప్పుడు రష్యా అమెరికా మధ్యన ఎలాంటి కోల్డ్ వార్ నడిచిందో ఇప్పుడు చైనా అమెరికా మధ్యన అలాంటి కోల్డ్ వారు స్టార్ట్ అయింది. అసలు యుద్ధం చేయకపోయినా కోల్డ్ వార్ చాలు కదా, చాలా గట్టిగా వాడు ఒక దేశాన్ని సపోర్ట్ చేస్తాడు, వీడు ఒక దేశాన్ని సపోర్ట్ చేస్తాడు, ఏంటంటే చేస్తుంటారులేండి. ఇక అంత డీటెయిల్గా మనం వెళ్ళక్కర్లేదు, మనకు అవసరం లేదనుకోండి. మనం స్టాక్ మార్కెట్కి సంబంధించి ఇట్లాంటివి చాలా ఉంటాయి. అవన్నిటినీ స్టాక్ మార్కెట్ రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అన్సర్టనిటీ, డైనమిక్ స్టాక్ మార్కెట్. అన్సర్టనిటీ ఉంది కాబట్టి ఇందులో ప్రాఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, రిస్క్ రిటర్న్ రివార్డ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ పద్మవ్యూహాన్ని ఛేదించగలిగితే, ఈ రిస్క్ రివార్డ్ ఆస్పెక్ట్స్ అర్థం చేసుకోగలిగితే, మార్కెట్ ట్రెండ్ని కొంచెం అవగాహన చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే డబ్బులు బాగా వస్తాయి కదా, మంచి డబ్బులు వస్తాయి. ఏం లేదు, కాస్త కరెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే కొంచెం ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించటం, బాగా బయన్సీలో ఉన్నప్పుడు ఎగబడి కొనకుండా ఉండటం, అంతే. ఆ ప్రిన్సిపల్ ఫాలో అయినా కూడా చాలా వరకు బతికిపోతాం.
స్టాక్స్ సెలెక్టివ్గా ఉండాలి. చిన్న చిన్న కంపెనీలకు తెలిసి తెలియకుండా ఇది పెరిగిపోతుందని కొనటం, ఇది పడిపోతుందని, ఇది పెరిగిపోతుందని ఇంకా పెరిగిపోతుందని కొనటం, లేకపోతే పడిపోతుంది ఇంకెంత పడుతుందిలే అని చెప్పి కొనటం. ఒకసారి పడుతుంది, అబ్బో 60 రూపాయల నుంచి 20కి వచ్చింది, కొని పారేస్తాను. లాటరీ అది. కొని పారేసినప్పుడు వస్తాయి కూడా డబ్బులు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ అనుకుంటాను, భయంకరంగా పడిపోయింది ఆ మధ్యన, 11 రూపాయలకి ఏం వచ్చినట్టుంది. అప్పుడు కొంతమంది కొనేశారు, 50కి 60కి వెళ్ళినట్టుంది కదా షార్ట్ పీరియడ్లో. ఆ ఒకప్పుడు సత్యం కంప్యూటర్ అలాగే చేశారు, అలా డబ్బులు సంపాదించారు కూడా. నిజానికి నేను చేశానులేండి, నాకు వచ్చినాయి కానీ పెద్దగా రాలేదు కానీ బాగానే వచ్చినాయి. బట్ చేయకూడదు. అయితే అటు లేకపోతే ఇటు కదా. ఈ అక్కడ దాకా ఎందుకు, నిన్న కాక మొన్న జైన్ ఇరిగేషన్ 4 రూపాయలకి వచ్చింది. 140 రూపాయల షేరు 4 రూపాయలు. 4 రూపాయల దగ్గర 5 రూపాయల దగ్గర కొనేశారు కొంతమంది. కొనేసి 7, 8, 10 దగ్గర అమ్ముకున్నారు. కొంతమంది ఇంకా ఉంచుకున్నట్టున్నారు. అంటే ఇప్పుడు 12 రూపాయలు 13 రూపాయలు ఉందంటే 3 రేట్లు వచ్చేసింది. ఇట్ డజంట్ మీన్ దట్ దే హ్యావ్ డన్ ఏ గుడ్ థింగ్. దే హ్యావ్ డన్ ఓన్లీ ఏ వెంచర్. ఒక లాటరీ లాగా వేశారు, గ్యాలం వేశారు, క్లిక్ అయింది అంతే. లేకపోతే 4 రూపాయల నుంచి ఇంకా పోతే పోయిండేది కదా అట్లా. అందువల్ల ఏంటంటే సెలెక్టివ్గా జాగ్రత్తగా వచ్చు పద్ధతిగా నడిచే షేర్లు కొనుక్కున్నాం అనుకోండి, కొంచెం ధైర్యంగా ఉంటాం. లేకపోతే రేపేమవుతుంది, లేకపోతే లోవర్ సర్క్యూట్లోకి వెళ్తుంది. క్వాంటిటీ కొనేస్తాం, లోవర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది, క్వాంటిటీ కొనేస్తాం, ఇంకేంటి పరిస్థితి? సో వీ కాంట్ సే ఎనీథింగ్. అంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకుని మీరు ఏమి కంక్లూషన్స్ డ్రా చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ జైన్ ఇరిగేషన్ 4 రూపాయల నుంచి 13కి వచ్చింది, మళ్ళీ 4కి వస్తుందని నా ఉద్దేశం కాదు, పెరిగిపోతుందని కాదు. నిజం చెప్పాలంటే అది ఇప్పటికీ రన్నింగ్ కంపెనీయే. ఇప్పుడు అగ్రికల్చర్కి గవర్నమెంట్ చాలా థ్రస్ట్ ఇస్తుంది. కొంచెం పుంజుకుంటున్నారు, కొద్దిగా పుంజుకుంటున్నారు, అంటే పెద్దగా పుంజుకోవటం లేదు కానీ కొంచెం పుంజుకుంటున్నారని న్యూస్. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ వాళ్ళ క్యాపిటల్ కావాలి. రైట్స్ ఇష్యూకి వెళదామంటే 10 రూపాయలు 12 రూపాయల షేర్ ఏముంది రైట్స్ ఇష్యూ, 8కో 9కో ఇవ్వాలి. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అడగాలంటే 8కో 9కో అమ్మితే అది 13 రూపాయలు ఉంది కాబట్టి పైసా కొంతమంది కొంటారు. లేదా బాండ్స్కి వెళ్ళాలి, బాండ్స్ క్రెడిట్ రేటింగ్ వీళ్ళకి బాగోలేదు. లేదా హై ఇంట్రెస్ట్ రేట్కి బారోయింగ్స్కి వెళ్ళాలి. బారోయింగ్స్ ఉంటాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో బారోయింగ్ ఏమి ఈజీ కాదు కదా. అంటే ఇంకా అట్లా క్విఐపీలు అని ఉంటాయి కొన్ని. ఏదో పెద్ద బల్క్ బయర్ని చూసుకుని, బాబు నువ్వు మా దాంట్లో కొనుక్కో, ఇది అట్లా చేస్తా, అది ఇదని ప్రాజెక్టు అంతా చూపించి ఇది ఇట్లా ఉంటుంది, ఈ రేంజ్లో ఇన్వెస్ట్ చేసామంటే నీకు చాలా బాగుంటుంది, వీ విల్ డూ దిస్ దట్ అంటే ఇంట్రెస్ట్ చూపించవచ్చు. మొత్తానికి ఫండ్స్ జనరేట్ చేయడానికి చాలా కంపెనీలు ఇప్పుడు ఫండ్స్ జనరేషను కార్యక్రమంలోనే ఉన్నాయి, ఊబులో కూరుకుని ఉన్నాయి. ఒక జైన్ ఇరిగేషన్ అని కాదు, చాలా కంపెనీలకి ఉంది ఈ ఇష్యూ. అయితే అట్లా వాళ్ళు తొందరగా ఫండ్ రైజింగ్ చేయటంలో సక్సెస్ఫుల్ అయితే మళ్ళీ అక్కడి నుంచి అందుకుంటుంది. మరో ప్రాబబిలిటీ ఏంటంటే, ఇఫ్ సంబడి ఐజ్ ఆన్ ఇట్, ఇది అన్నీ బాగానే ఉన్నాయి, ఎస్టాబ్లిష్డ్ కంపెనీయే, కాకపోతే వీళ్ళకి ఫండ్స్ లేక డెట్ రీడెన్ అయిపోయారు కదా, అప్పులు పెరిగిపోతాయి కదా, ఆగవు కదా, డెట్ రీడెన్ అయిపోయారు కాబట్టి దీన్ని నేను టేక్ ఓవర్ చేసి నడిపిస్తాను అని వచ్చాడనుకోండి, ఏదైనా పెద్ద ఆయన దీన్ని టేక్ ఓవర్కి వచ్చాడనుకోండి, లేదో ఇందులో స్ట్రాటజిక్ పార్ట్నర్గా జాయిన్ అయ్యాడనుకోండి, జాయింట్ వెంచర్ టైప్, మళ్ళీ అక్కడ దానికి లైఫ్ వస్తుంది. సత్యం కంప్యూటర్స్కి రాలేదా? ఫైనల్గా వచ్చింది కదా. అలా అనమాట, టేక్ ఓవరు, మర్జరు, అట్లా అనమాట. అట్లాంటివి ఏమైనా వస్తే అక్కడ మళ్ళీ అందుకోవచ్చు. అట్లా ఏంటంటే లైఫ్ సైకిల్ కంపెనీకి చెప్పలేము, జీరో హీరో అయిపోవచ్చు. 4 రూపాయలు 3 రూపాయలకి వచ్చినట్టు వచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత అది 40 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలకి వెళ్ళిపోవచ్చు, లేదా పూర్తిగా అడ్రస్ లేకుండా పోవచ్చు. లాంగ్ టర్మ్ అంతే.
అందుకని స్టాక్ మార్కెట్ని లాంగ్ టర్మ్ గేమ్ అన్నారు. ఇప్పుడు అట్లాగే ఉన్నాయి కొన్ని కంపెనీలు. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఉంది చూడండి, రన్నింగ్ కంపెనీ. బ్యాంకులు మూతపడవు కదండి జనరల్గా. అది 7 రూపాయల్లో ఉంది, 30 రూపాయల షేరు 7 రూపాయలు ఉంది, 1/4 అయింది. ఇప్పుడు 1/4 అయింది. ఇప్పుడు ఏమిటి కిమ్ కర్తవ్యం? ఎవరో టేక్ ఓవర్ చేయటమో, లేకపోతే అట్లాంటితో లేకపోతే ఎంటర్ అవ్వటమో ఏదో జరగచ్చు. ఇఫ్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకు స్టార్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు కదండి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రన్నింగ్ బ్యాంకుని కొనేసి లేకపోతే అందులో ఇన్వెస్ట్ చేసేసి చూసుకుంటే బాగుంటుంది కదా. అట్లా ఎవరైనా వచ్చారనుకోండి, దానికి మళ్ళీ మహార్దశ రావచ్చు. బ్యాంకులకి ఏం కావాలండి? క్యాపిటలే కావాలి. అప్పులు వాళ్ళ ఎన్పిఎస్ అవన్నీ మెల్లిమెల్లిగా వైపౌట్ అవుతాయి. అయిపోయినప్పుడు మెల్లిమెల్లిగా అందుకుంటే ఏముంది, మళ్ళీ 20, 30, 25 కష్టం కాదు, లేదా అలాగే ఉండిపోవచ్చు. అందువల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లోనే మార్కెట్ గురించి షార్ట్ టర్మ్లో కొన్ని విషయాల్లో అసలు చెప్పలేము. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అక్కడ దాకా ఎందుకు ఎస్ బ్యాంకు 600 పైన మొకటం లేని మహారాజులాగా, తర్వాత స్ప్లిట్ చేశారు, గొప్పగా వెలిగింది. ఇవాళ 14 రూపాయలు 13 రూపాయలు ఉంది. 10 రూపాయలకు వచ్చిన ఆశ్చర్యం లేదు. కానీ ఇట్స్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. నేను పర్సనల్గా అనుకుంటున్నాను, అంటే కొనమని నేను రికమెండ్ చేయటం లేదు. అయితే నేనేం కొనలేదు, నా దగ్గర ఉన్నవేవో కొద్దిగా ఎక్కువ లేదనుకోండి, కొద్దిగా ఉంది స్టాకు, చాలా ఎక్కువ రేట్లో ఉంది. నా బయింగ్ రేటు 70 రూపాయలు పైన ఉంది, యావరేజ్ చేయగా. అది కూడా వాళ్ళు 3 ఏళ్ల వరకు కదపడానికి వీల్లేదు అన్నారని చెప్పి వదిలేశాను. లేకపోతే అవి కొట్టుపారేసింది, లాస్ ఆర్ ప్రాఫిట్. మరి నేను ఇప్పటివరకు 60-70 ఉంది, కానీ యావరేజ్ చేయడానికి ఆలోచించడం లేదు. ఎప్పుడన్నా ఏదైనా కొంచెం మార్కెట్ స్ట్రగుల్లో ఉన్నప్పుడు, ఇది పర్టికులర్గా తగ్గినప్పుడు కొంచెం యాడ్ చేద్దాంలే అని ఆలోచిస్తున్నాను. ఎందుకని ఇప్పుడు కోటక్ మహీంద్రా దగ్గర నుంచి, హెచ్డిఎఫ్సిల దగ్గర నుంచి, ఎస్బీఐ దగ్గర నుంచి వీళ్ళందరూ స్ట్రాటజిక్ పార్ట్నర్స్. వాళ్ళందరూ ఏదో రకంగా మోకులేసి లాగుతారు, కానీ పడినవారు కదా. బ్యాంక్ కదా, రన్నింగ్ కంపెనీ కదా, ఎక్కడికి వెళ్తుంది? మొత్తానికి ఫైనల్గా వస్తుంది. ఇట్ మే టేక్ ఇయర్స్, బట్ ఇట్ మే నాట్ బికమ్ జీరో కానివ్వరు. ఎట్ ది మోస్ట్ దీన్ని తీసుకెళ్ళి ఎందులోనే మర్జ్ చేస్తారు తప్ప జీరో కానివ్వరు కదా. అట్లా ఉంటుంది. దాన్ని బట్టి జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. అంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా ఎక్కువ టైం తీసుకున్నాను, నాకు తెలియలేదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గ్రీటింగ్ మీ. హ్యాపీ టీచర్స్ డే వన్స్ అగైన్. హ్యావ్ ఎ గుడ్ టైమ్. అండ్ మార్కెట్ మర్చిపోయాను, చాలా ఇంపార్టెంట్, చెప్పేసి క్లోజ్ చేస్తాను. మార్కెట్ ఏంటండి నెక్స్ట్? ముఖ్యంగా మండే గురించి కొంచెం చెప్తాను. అట్లా ఉంది కదా, పీక్ వెళ్ళి కొంచెం తగ్గింది. ఇప్పుడు మండే మార్కెట్లు ఎలా ఉంటాయి? జనరల్గా ఏంటంటే నెగిటివ్లోనే ఉంది, అన్లెస్ సంథింగ్ బిగ్ హ్యాపెన్స్. ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. వాలటాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి గ్యాప్ డౌన్ 100 పాయింట్స్ 100+ పాయింట్స్ ఉండొచ్చు. దిస్ ఈజ్ వన్ ప్రాబబిలిటీ, అంతకన్నా ఏం లేదు. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ప్యానిక్ అవ్వకుండా, ముఖ్యంగా ట్రేడర్స్ గురించి నేను చెప్పేది, ఇక్కడ 100+ పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందకు వస్తే, ఇంకా కిందకు వస్తే, దిగువకు వస్తే, ఇంకొక 50 పాయింట్లు 100 పాయింట్లు అలా వస్తే ఎక్కడో తెలిసిపోతుంది, కొంచెం కొద్దిగా ఐడియా వస్తుంది బాటమ్ అవుట్ స్టేజీ. ఇక్కడ బయింగ్కి వెళ్ళండి. షార్ట్ టర్మ్ స్ట్రాటజీ. ఓపెనింగ్ నుంచి కిందకు వస్తే ఒక స్టేజ్లో, ఏదో ఒక స్టేజ్లో కొంచెం హాల్టింగ్ స్టేజ్ వస్తుంది కదా, అక్కడ ప్యానిక్ అయిపోయి అమ్మకండి, కొంచెం బయింగ్కి వెళ్ళండి. మరి 20 పాయింట్లు 30 పాయింట్లు తగ్గితే కాదు, 100 పాయింట్లకు వచ్చి 100 నుంచి ఒక 20-30 పాయింట్లు తగ్గితే అంత కాదు, అంత తక్కువ పాయింట్ల దగ్గర సాహసం చేయకూడదు. కొంచెం ఎక్కువగా తగ్గిందని అనిపిస్తే బయింగ్కి వెళ్ళండి. ఇంకా చెప్పాలంటే
11,150 లేదా పంగనామాలు ఈ రేంజ్కి వస్తే ఒకసారి ట్రై చేయొచ్చు, బయింగ్ ట్రై చేసి కొంచెం స్టాప్ లాస్ పెట్టుకోవటమే. మళ్ళీ అక్కడ నిలుస్తుందని ఏం లేదు కదా, మళ్ళీ పడేయచ్చు కదా. కొంచెం స్టాప్ లాస్ పెట్టుకుని బయింగ్కి వెళ్ళచ్చు. యూ కెన్ ట్రై, ఎందుకంటే కొంచెం రికవర్ అవ్వచ్చు షార్ట్ పీరియడ్లో. పడుతుందని అంటున్నారు కానీ ఏకదాటిగా పడిపోతుంది ఏమిటి, జనరల్గా పడదు కదా, అలాగా రికవర్ అవుతుంది కదా, అదనమాట. నంబర్ 2, ఓపెన్ అయింది, గ్యాప్ డౌనో గ్యాప్ అప్పో లేకపోతే సేమ్ లెవెల్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది అనుకోండి, కొద్దిగా 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటు కిందకి పైకి వచ్చినట్టు కింద దించుతారు కదా కొద్దిగా. చూడండి, ఫస్ట్ 10-15 మినిట్స్లోనే అయిపోతుంది. అది దించడానికి ప్రయత్నించినప్పుడు కొద్దిగా దిగి అక్కడి నుంచి మళ్ళీ అనతి కాలంలోనే 10-15 మినిట్స్లోనే ఫస్ట్ 10-15 మినిట్స్లోనే సపోర్ట్ వచ్చి పైకి వెళ్తున్నది అనుకోండి, వెరీ గుడ్. ఓపెన్ అయింది, దిగి రికవర్ అయింది, పైకి వెళుతున్నది. ఇక్కడ షార్ట్ సెల్ చేయొచ్చు. అంటే పైకి వెళ్ళటం అంటే 10-20 పాయింట్లు కాకుండా 50-100 పాయింట్స్ రేంజ్ కానీ పైకి వెళితే అక్కడ షార్ట్ సెల్ చేయొచ్చు. షార్ట్ సెల్ చేసి స్టాప్ లాస్ పెట్టుకుని. ఎందుకని అట్లా పెరిగినా కూడా నిలవపోవచ్చు కదా, పెరిగింది నిలవకపోవచ్చు. సెల్ ఆన్ రైజ్, బై ఆన్ ఫాల్. పెరిగితే అమ్మటం గురించి, తగ్గితే కొనటం గురించి ఆలోచిస్తే షార్ట్ టర్ము, ఇదంతా షార్ట్ టర్మ్ కోసమే, పొజిషనల్ ట్రేడ్ పనికిరాదు. మళ్ళీ రేపు కొనేసి ఉంచుతానండి, రేపు క్యారీ చేస్తాను, క్యారీ ఫార్వర్డ్ అంటే చాలా కష్టం. అట్లా పొజిషనల్ ట్రేడ్ చేయాలి, క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రాపర్గా హెడ్జింగ్తోనే చేయాలి. హెడ్జింగ్ లేకుండా అట్లా చేయకూడదు. సేమ్ డేకి చేయటం కోసం స్టాప్ లాస్ తోటి చేసుకుంటే యూ కెన్ మేనేజ్ అండ్ యూ కెన్ మేక్ సమ్ ప్రాఫిట్స్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.